బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ గ్యాస్ బ్లో అవుట్ అయింది. భారీగా గ్యాస్ లీక్ అవుతున్న దృశ్యాలు ప్రస్తుతం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. మల్కీపురం మండలం ఇరుసుమండ వద్ద ఓఎన్జీసీ గ్యాస్ లీక్ అయి సుమారు 100 అడుగుల ఎత్తులో మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. దీంతో హుటాహుటిన ఇరుసుమండ గ్రామాన్ని అధికారులు ఖాళీ చేయించారు. సుమారు 300 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దట్టమైన పొగ ఆ గ్రామాన్ని కమ్మేసింది. మంటల ధాటికి వందలాది కొబ్బరి చెట్లు కాలిపోయాయి. దీంతో సమీప గ్రామాలను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. మంటలను అదుపు చేసేందుకు ఓఎన్జీసీ స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. గ్యాస్ లీక్ అయి చెలరేగుతున్న మంటలతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి సంఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి హరీష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. హరీష్, చెప్పండి. బ్లోఅవుట్ ప్రాంతాన్ని ఇప్పటికే కలెక్టర్ విజిట్ చేసి అక్కడ మంటలు అదుపులోకి రావడానికి 24 అవర్స్ టైం పడుతుందని చెప్పిన నేపథ్యంలో సమీప గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారా? లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? కవిత, ఇప్పుడు మన సంఘటన స్థలంలో ఉన్నాము. అదిగో మనకు దూరంగా బ్లోఅవుట్ కనిపిస్తుంది. దాదాపు కేవలం 200-300 అడుగుల దూరంలోనే బ్లోఅవుట్ ఉంది. చూస్తున్నాం పెద్ద ఎత్తున భారీ ఎత్తున మంటలు, దాదాపు 20-30 అడుగుల మేర మంటలు ఎగసి పడుతున్నాయి. అదే బ్లోఅవుట్ స్పాటు. ఒకవైపు విపరీతమైన సౌండ్, దాదాపు కిలోమీటర్ల మేర ఈ భారీ సౌండ్ అయితే వినిపిస్తుంది. ఇవాళ మధ్యాహ్నం 12:30కి బ్లోఅవుట్ ప్రారంభమైంది. నిరాఘాటంగా ఇంకా మండుతూనే ఉంది. గ్యాస్ అయితే పెద్ద ఎత్తున వెల్ల ఉందని భావిస్తున్నారు. దాంతో మంటలు అయితే భారీగా ఎగిసిపడుతున్నాయి. ఇది మొత్తం కూడా చుట్టూ కొబ్బరి తోటల మధ్య, వరి పంట పొలాల మధ్యన ఆ గ్యాస్ వెల్ల ఏదైతే ఉందో ఓఎన్జీసీ తీసుకున్న సైట్ అది. ఓఎన్జీసీ 1993లో ఈ వెల్లని తీసుకుంది, ఐడెంటిఫై చేసింది. దాని తర్వాత దాదాపు 20 సంవత్సరాలు గ్యాస్ వినియోగించుకున్న తర్వాత 2024లో మరో కంపెనీకి లీజుకి ఇవ్వడం జరిగింది. ఆ కంపెనీ మొత్తం అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఇవాళ ఎక్స్ప్లోరేషన్ ప్రాసెస్ అయితే ప్రారంభించింది. ఆ ప్రారంభంలో భాగంగానే 2770 మీటర్ల అడుగున ఒక లేయర్ తగిలింది. ఆ లేయర్లో ఈ ఎక్స్ప్లోరేషన్ జరుగుతుండగా ఒక్కసారిగా గ్యాస్ భారీ పరిణామంలో బయటికి రావడం జరిగింది. దాంతో ఒక్కసారిగా అంత పెద్ద ఎత్తున వచ్చిన గ్యాస్ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా ఆవరించుకుపోయింది. దాని తర్వాత ఒకసారిగా బ్లోఅవుట్, నిప్పు అంటుకోవడంతో ఒకసారిగా బ్లోఅవుట్ రావడం జరిగింది ఒత్తిడి వల్ల. దాంతో ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ 30 అడుగుల మేర బ్లోఅవుట్ పెద్ద ఎత్తున అయితే మనకి ప్రాంతంలో కనిపిస్తుంది. స్థానికులంతా తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే గ్రామానికి దాదాపు 1/2 కిలోమీటర్ దూరంలో గ్రామం ఉన్నా సరే గ్రామం మొత్తం ఖాళీ చేయించారు దాదాపుగా. ఎందుకంటే బ్లోఅవుట్ ఎంతసేపు ఉంటుందో తెలియదు, ఎన్ని గంటలు కొనసాగుతుందో తెలియదు, ఎన్ని రోజుల వరకు వెళ్తుందో అంచనా వేయలేని పరిస్థితి. ప్రస్తుతానికైతే 20,000 నుంచి 40,000 క్యూబిక్ మీటర్ల గ్యాస్ అయితే బావిలో ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. బ్లోఅవుట్ను అదుపు చేయడానికి ప్రత్యేకమైన సాంకేతిక నిపుణులు కావాలి. అదేవిధంగా సాంకేతికతకు సంబంధించిన మెషినరీ కూడా అవసరం. ఇవన్నీ రావాలి. స్పాట్కి వచ్చిన తర్వాత ప్రాథమికంగా అయితే జిల్లా కలెక్టర్ చెప్పడం 24 గంటల వరకు ఖచ్చితంగా పట్టే అవకాశం ఉందంటున్నారు. ఈలోగా